వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగం మండలం కోలగట్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పరిశీలన. సత్యవేడి నియోజకవర్గం కేవీబీపురం మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా మునుస్వామి యాదవ్ నియమితులు. బుచ్చిరెడ్డిపాలెంలో కూటమి నేతలు భారీగా బైక్ ర్యాలీ. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలి. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు. వింజామూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన పదవి నుండి తొలగిపోవాలని ప్రత్యేక పూజలు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా. షేర్లింగంపల్లి బీసీ భవన్ లో ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. షేర్లింగంపల్లిలో బీసీ భవన్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు పరాక్రమవంతుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3న జరుపుకుంటూ ఉన్నామని అన్నారు. ఆయన 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటాలో మరణించారన్నారు. హిందూ స్వరాజ్య స్థాపన, గెరెల్లా యుద్ధ తంత్రం, గనిమీ కావా మరియు ధైర్య సాహసాలకు ఆయన ప్రసిద్ధి చెందారన్నారు. శివాజీ మహారాజ్ తన రాజనీతి మరియు యుద్ధ నైపుణ్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా పతాకాన్ని ఎగరవేశారు. 17వ శతాబ్దపు గొప్ప భారతీయ పరిపాలకులలో ఒకరిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఐక్యమై ఒక్కొక్కరు ఒక ఛత్రపతి శివాజీలా మారి బీసీల హక్కులను, బీసీల రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. ధైర్య సాహసాలకు మారుపేరైన ఛత్రపతి శివాజీ ధైర్యంతో మనం కూడా మన హక్కుల దిశగా పోరాటం చేయాలన్నారు. శక్తివంతమైన మొఘలుల సామ్రాజ్యాన్ని విరోచితంగా ఎదుర్కొన్నట్టే మనం కూడా శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎదుర్కొని మన హక్కులను, మన అభివృద్ధిని సాధించుకోవాలని అన్నారు. మన నేతాజీ నగర్ కాలనీలో మరి ఎన్నో ఓపెన్ నాలాలు ఉండడం వల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు జిహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ సూపర్వైజర్ అయినటువంటి ప్రసాద్ గారు, నాగేష్ గారు, నర్సప్ప గారు మరి సిబ్బంది ద్వారా ఈరోజు నేతాజీ నగర్ కాలనీలో దోమలపై అవగాహన సదస్సుని చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాలనీ ప్రజలు కూడా గమనించాలి. చెత్త చెదారం అనేది మనం జిహెచ్ఎంసీ ఆటోకి వేయాలి. ఓపెన్ ఎక్కడ పడితే అక్కడ కవర్లలో కట్టేసి మరి ఓపెన్ నాలాలో పడేస్తే మంచి పద్ధతి కాదు. రెండోది, మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీరు ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దానిలో దోమలు గుడ్లు ఉత్పత్తి చేసి దోమల ద్వారా ఎన్నో విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ప్రమాదకరమైన జ్వరాలు ప్రబలుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన నేతాజీ నగర్ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పరిసరాలు ఉంటాయో నీట్గా శుభ్రంగా పెట్టుకొని ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలనే బాధ్యత అది మనందరి మీద ఉంది. మరి జిహెచ్ఎంసీ ఆటోకి చెత్త ఇవ్వాలి, ఎక్కడ చెత్త బయటపడేదని మన కాలనీ ప్రజలను కోరుతున్నాము. దోమల నివారణ, దోమల నివారణ, దోమల నివారణ. కడప జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్లో రోగుల నగల అపహరణ వంటి ఘటనలకు పాల్పడుతున్న 6 నిందితులను పులివెందుల అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన వెహికల్ చెకింగ్ లో ఈ ముఠా పట్టుబడింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య నిర్వహించిన తనిఖీలో కీలక సమాచారం ఆధారంగా పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. నిందితులు పులివెందుల కోతి సమాధి వద్ద బ్యాగ్ లిఫ్టింగ్, కడప రింగ్ రోడ్డు వద్ద ఇంటి దొంగతనాలు, ఉల్లిమెల్ల ప్రాంతంలో హాస్పిటల్లో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల వద్ద నగలు, బ్యాగులు దొంగిలించినట్లు విచారణలో తేలింది.
పోలీసుల నిందితుల వద్ద నుంచి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 80 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదు అలాగే ఒక కారు, స్కూటీని సీజ్ చేశారు. ఈ ముఠా 14 కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ గడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ ఆఫెండర్స్ ఇదంతా డిజిటల్లీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆఫెండర్స్ గురించి ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి జీరో తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాల్సిందే. ఒక డ్రైవ్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల జాతర సందర్భంగా శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ నినాదాలు, డప్పు చప్పుళ్లు, బాణాసంచ కాల్పుల మధ్య ధ్వజస్తంభాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అంతకుముందు గ్రామంలో ధ్వజస్తంభాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేపా శ్యామ్ సుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ చిన్న వయసులో దేవాలయ చైర్మన్ గా నియమితులైన ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళ్యాణ మహోత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ధ్వజస్తంభ దాత నిల్లికంటి ప్రసాద్ అర్బన మాట్లాడుతూ ధ్వజస్తంభం దాతగా తనకు అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తనకు ఈ భాగ్యం కల్పించిన శ్రీ రామలింగేశ్వర స్వామికి గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిరికాటి నిరంజన్ గౌడ్, ఉప సర్పంచ్ మీసాల నరసింహ, నాయకులు పబ్బు రాజు గౌడ్, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఈడుదుల మస్తాన్ బాబు, ముదిగొండ వెంకటేష్, దేవాలయ డైరెక్టర్లు సిలివేరు శంకరయ్య, దౌడి లింగస్వామి, ఎల్లంకి లింగాచారి, జరిపోతుల అఖిల, మహేందర్, ప్రధాన అర్చకులు పెద్ది శ్రీధర్ శర్మ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. अरे पापा रुक जा पापा తాగు ముట్టుకో తాగు వెంకకు రానా నేను